వాట్ ఈజ్ నో మ్యాటర్ వాట్ చెప్పండి. ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పండి, వాట్ ఈజ్ నో మ్యాటర్ వాట్? నో మ్యాటర్ వాట్ అంటే NMW. ఇది ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ ఫర్ ద కంటెంట్ క్రియేటర్స్. సో దీని ఒక మనము కమ్యూనిటీ కూడా ట్రీట్ చేసుకోవచ్చు. సో కమ్యూనిటీ లైక్ కంటెంట్ క్రియేటర్స్లో ఒక డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉన్నారు. చెప్పాలంటే వెరీ బిగ్ లిస్ట్ ఉంటుంది యూట్యూబర్స్. లైక్ కామెడీ అవ్వచ్చు, డ్యాన్స్, సింగింగ్, కుకింగ్, ఎనీథింగ్, నో మ్యాటర్ వాట్ చేసే వాళ్ళు ఉంటారు. సో కరెక్ట్. సో వీళ్ళకందరికీ ఇది ఒక మంచి కమ్యూనిటీగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఎలా కమ్యూనిటీగా ఫామ్ అయ్యింది, ఇది ఎలా బెనిఫిట్ అవుతుంది? అంటే బెనిఫిట్ అంటే మీరు పెట్టిన పోస్టులు అన్నిట్లలో క్రియేట్ ఇన్కమ్ బై క్రియేటింగ్ కంటెంట్ అనేసి ఉంది. జనరేట్ ఇన్కమ్ బై అంటే ఎట్లా మీరు అంటే ఎలా అంటే వాళ్ళ కంటెంట్ని మీకు ఇవ్వాలా, ఏంటి ప్రాసెస్ ఏంటి? సో కంటెంట్ క్రియేటర్స్కి మనీ ఎలా వస్తుంది అంటే వెరీ సింపుల్ థింగ్. మీరు A to Z కంటెంట్ లైక్ వీడియో ఎడిటింగ్, సౌండ్ అండ్ ఎవ్రీథింగ్, మీరు A to Z ఫుల్ కంప్లీట్ వీడియో తీసుకొని వస్తే మా దగ్గరికి, అంటే ఎవడన్నా వీడియో మొత్తం చేసి మీకు తీసుకొస్తాం. కరెక్ట్. సో ఫుల్ వీడియో మా దగ్గర తీసుకొని వస్తే దాన్ని మేము రివ్యూ చేస్తాం. రివ్యూ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ అన్ గుడ్ వీడియో అండ్ వెరీ గుడ్ కంటెంట్ అండ్ ఇట్స్ రియల్లీ ఎంటర్టైనింగ్ ఫర్ ద ఆడియన్స్ కానీ, లేదంటే యూట్యూబర్స్ చూస్తున్న వాళ్ళు కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ చూస్తున్న వాళ్ళు కానీ, ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఎంటర్టైన్మెంట్ అని అనిపిస్తే మా రివ్యూ తర్వాత దానికి మేము పే చేస్తాం. పే చేసి మీ వీడియోని మేము పర్చేస్ చేసుకున్నట్టు సింపుల్గా. సో దట్ ఈస్ వాట్ హౌ యూ గెట్. ఏ జోన్ అయినా పర్లేదు మనకి, ఎనీ కేటగిరీ ఇస్ ఫైన్. సో అందుకే మనము మీ కంటెంట్ మేము కరెన్సీ ఇస్తున్నాము అంటే సో దట్స్ ద రీజన్ అనమాట. అదనమాట. అంటే రీల్స్ చేసేవాళ్ళు కానీ, షార్ట్స్ చేసేవాళ్ళు కానీ, సో ఏదన్నా మీరు చేసినప్పుడు సో దాన్ని మీరు చేసిన వీడియోని నో మ్యాటర్ వాటికి తీసుకొచ్చారంటే దాన్ని వీళ్ళు ఒకసారి చూసి రివ్యూ చేసి దాని ఒక గుడ్ కంటెంట్ అని వాళ్ళకి కన్నా ఒక బిలీవ్ వచ్చిందంటే వాళ్ళు మీకు మనీ ఇచ్చి ఆ వీడియో వాళ్ళు తీసుకుంటారు అనమాట. వాళ్ళు పోస్ట్ చేసుకుంటారు. అది ప్రాసెస్.